హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హయానికి కొంచెం హెల్త్ బాగలేదు అని. అండ్ నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటంటే కోల్డ్ కాఫ్ ఉందండి. కాఫ్ లైట్గానే ఉంది కానీ కోల్డ్ ఎక్కువ ఉంది. అండ్ నిన్న ఈరోజు అయితే హాలిడే కదా, ఇంకా వాటితో ఫుల్ ఇలా సరిపోయింది. నిన్న షాపింగ్ కూడా వెళ్ళారనమాట. సో ఇంక ఇవాళ వచ్చేసి లంచ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నది. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా లేట్ అయిపోయింది. నిన్న కూడా వీడియో పెట్టలేదు. అండ్ నేను చాలా డేస్ నుంచి, ఒక 3-4 డేస్ నుంచి నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో పర్టికులర్గా అందుకోసమే నేను వీడియో అయితే చేస్తున్నానండి. చాలా మంది కూడా స్పెషల్ కిడ్ ఉన్న పేరెంట్స్ నెక్స్ట్ బేబీని కనడానికి భయపడుతున్నారు కదా. ఐ మీన్ కనడానికి కూడా ఇష్టపడట్లేదు చాలామంది. నేను అందరి గురించి కాదు, కొంతమంది, అంటే ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే, ఈ స్పెషల్ కిడ్ని నెక్స్ట్ పుట్టే బేబీ యాక్సెప్ట్ చేస్తుందా, చెయ్యదా, ఈ బేబీ వల్ల వాళ్ళకెందుకు ఈ బేబీ వాళ్ళకెందుకు బరువు అవ్వాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా పుట్టే బేబీ కూడా నార్మల్గా పుడుతుందా, లేకుంటే ఇలానే స్పెషల్ కిడ్ లాగా పుడితే ఎలా, ఏంటి అని చాలా ఆలోచనలు అయితే ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ బేబీ ఈ స్పెషల్ కిడ్ని యాక్సెప్ట్ చేస్తుందా, చెయ్యదా అని ఆలోచించే వాళ్ళ గురించి చెప్తున్నాను. బట్ నాకు అనిపించింది మాత్రం నేను మీతో షేర్ చేస్తున్నానండి. తప్పుగా అనుకోవద్దు. అండ్ ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే నేను చూసింది, అండ్ నాకు ఆల్రెడీ స్పెషల్ కిడ్ ఉన్నాడు కదా, వీడికన్నా పెద్దవాడు ఇంకొక బాబు ఉన్నాడు. సో నేనేం గమనించాను మా పిల్లల విషయంలో, అండ్ బయట ఏం చూశాను, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే కొంతమందికైనా ఒక ఆలోచన వస్తుంది కదా అనేసి. సో నేను మెయిన్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, స్పెషల్ కిడ్కి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం కదా. సో పేరెంట్స్ హెల్ప్ అనేది చాలా అవసరం వాళ్ళకి. సో నేనేమంటున్నానంటే, పేరెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటాము. సో పేరెంట్స్ తర్వాత వాళ్ళని బాగా చూసుకోవాలి అంటే అది ఇంకా వాళ్ళ తోబుట్టులే అని నేను అనుకుంటున్నాను. సో అంటే మనం బాగా చేసుకుంటాము, ఆ హోప్తోనే ఉండాలి. అండ్ మనం ప్రయత్నిస్తే మాత్రం స్పెషల్ కిడ్ని కూడా నార్మల్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను డౌట్ చెప్పనమాట. కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా అయితే మనం మామూలు చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఆటిజం కానీ కొంచెం బిహేవియర్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో వాళ్ళని మనం సెట్ చేయడానికి కొంచెము ఇబ్బందే కదా. అంటే 100% నార్మల్గా తీసుకురావడానికి కష్టమే కదా. సో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ బేబీ పుట్టినప్పుడు వాళ్ళని కేర్ తీసుకునేటట్లు మనం వాళ్ళకి చెప్పాలి అనమాట. ఇలా ఒకవేళ చిన్న, అంటే ఐ మీన్ స్పెషల్ కిడ్ పెద్దయి నెక్స్ట్ బేబీ చిన్నవాళ్ళు అయితే, సో మనం వాళ్ళకి అన్నీ చెప్పాలన్నమాట. వీళ్ళ గురించి, వీళ్ళని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది కదా. ఆల్రెడీ ఒకవేళ మనకు ముందు బాబు కానీ పాప కానీ బాగుండి సెకండ్ పుట్టిన వాళ్ళు స్పెషల్ కిడ్స్ అయితే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కేర్ తీసుకుంటారు. సో అది కూడా మనం వాళ్ళకి చెప్పుకుంటూ రావాలి. సో నా విషయంలో ఏంటి అంటే, మా హయాను చిన్నోడు, సాకేత్ పెద్దోడు. నిజం చెప్పాలి అంటే పేరెంట్గా నేనే ఎప్పుడైనా వాడి మీద కోప్పడతాను, కానీ ఒక బ్రదర్గా వాడైతే అస్సలు కోప్పడ్డండి. మేము ఏదైనా వాడిని అని తిట్టినా కొట్టినా సరే వాడు చాలా ఫీల్ అయిపోతాడు. మమ్మీ ఎందుకు అలా చేస్తావు, అలా చెయ్యొద్దు, వాడికి తెలియదు కదా అనడము, వాడిని ఒక దెబ్బ కొట్టినప్పుడు వాడికి వచ్చి అడ్డం తీయడము, వాడిని ఏదైనా మేము అన్నప్పుడు వీడు ఆడవడము. సో వాడిని ఒక కంటికి రెప్పలా చూసుకుంటాడండి. చాలా బాగా కాపాడుకుంటాడనమాట. ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ అనుకుంటాను. చాలా డేస్ నుంచి నేను ఈ విషయం చెప్పాలి అనుకున్నాను. సాకేత్ అయితే హయాన్ని చాలా చాలా బాగా చూసుకుంటాడు. అండ్ మేము కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం అనమాట సాకేత్కి, రే చిన్నోడు కదా, వాడికి తెలియదు నాన్న, నువ్వు చూసుకోవాలి, మనం బాగా చేసుకోవాలి వాడిని, నువ్వు చాలా కేర్గా చూసుకోవాలి వాడిని, వాడు ఒక చిన్న బిడ్డ లాంటి వాడు, వాడికి అంత ఏజ్ వచ్చినా సరే మనమే, నువ్వే అన్నీ చెప్పాలి నాన్న, ఇలా చెప్తూ ఉంటాము. అండ్ మేము చెప్పినా చెప్పకన్నా వాడైతే వాడిని అబ్జర్వ్ చేయడం కానీ, వాడికి కావాల్సింది ఇవ్వడం కానీ, మేము లేనప్పుడు వాడిని చూసుకోవడం కానీ చాలా బాగా కేర్ తీసుకుంటాడండి. సో ఆ విషయంలో అయితే నేను హ్యాపీ. ఇంకా నేనేం చెప్పాలి అనుకున్నానంటే, స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించాను కదా హయాన్ని, స్కూల్కి వెళ్తూ ఉంటాను కదా, అక్కడ ఒక అమ్మాయిని చూశానండి. ఒక అమ్మాయిని కాదు, చాలా మందిని చూశాను, బట్ అందులో పర్టికులర్గా ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయికి కొంచెం ఎక్కువ బిహేవియర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అలానే ఆటిజం కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్లుంది. అంటే అమ్మాయిని చూసినప్పుడు అనిపించింది. సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోసం ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్ వచ్చిందనమాట. సో ఒక బేబీని తీసుకొని వచ్చింది. వస్తానే ఆ బేబీ ఏంటంటే, అంటే ఆ స్పెషల్ కిడ్ కన్నా ఆ బేబీ చిన్నది. వస్తానే పరిగెత్తుకుంటూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకునింది. వాళ్ళ అక్కను తీసుకొచ్చింది, చెప్పులు వేస్తుంది, మళ్ళీ చేయి పట్టుకొని వాళ్ళ అక్కను రోడ్లో తీసుకొని వస్తుంది. నేను వెనకాల బైక్లో వస్తూ హార్న్ కొట్టాను అనమాట. సో ఆ చిన్న బేబీ సైడ్ ఇచ్చి వాళ్ళ అక్కని పక్కకు లాక్కుంటుంది. రియల్లీ ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో నాకు అక్కడ ఏమనిపించిందంటే, ఆ అమ్మాయి
తనకి ఒక చెల్లిలా కాకుండా ఇంకొక అమ్మలా అనిపించింది అనమాట. సో అలా కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా. దేవుడు మనకి ఒక దగ్గర అన్యాయం చేస్తే ఇంకొక దగ్గర ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి. అదైతే నేను నమ్ముతాను. సో ఆ పిల్ల విషయంలో అయితే నేను చూసారా వాళ్ళ అమ్మ తర్వాత బాగా కేర్ తీసుకునేది ఆ పాప అనిపించింది. వాళ్ళ అమ్మ కూడా పక్కన ఉంది. సో తనే రావడము, వాళ్ళ అక్కకి చెప్పులు ఇవ్వడము, వాళ్ళ అక్కని చేపట్టుకొని తీసుకురావడము, నడిపించుకొని వెళ్ళడము, ఇవన్నీ చూసాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలానే ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయికి వచ్చేసి ఇంకొక చెల్లి. సో ఆ అబ్బాయి కూడా ఆటిజం పెద్దవాడు. ఆ చెల్లి, ఆ అమ్మాయి కూడా అలానే అసలు రావడం, వాళ్ళన్న దగ్గరికి పోయి చిన్న బేబీకి అండి ఒక 3.5 ఇయర్స్ ఉంటాయేమో, పొద్దున వాళ్ళన్న హగ్ చేసుకుంది. వాడైతే నెట్టేస్తున్నాడు పక్కకి, కానీ హగ్ చేసుకుంది, చేపట్టుకొని లాక్కొని వస్తుంది, వాడు బ్యాగ్ తీసుకుంటుంది. రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా కేర్ తీసుకునే పిల్లలు కూడా ఉంటారండి. సో ఇంకొక బేబీని కనడానికైతే ఆలోచించొద్దు. వీళ్ళైతే మనము అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే పక్కన పెట్టేసి ప్లాన్ చేసుకోవడమే బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళకి మనము తోడుగా ఇంకొక బేబీని ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో నేను కేవలము స్పెషల్ కిడ్ ఉన్న పేరెంట్స్ ఇంకొక బేబీని కనడానికి ఆలోచిస్తే, అంటే వాళ్ళు బాగా చూసుకుంటారో చూసుకోరో ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కొంచెం ఆలోచించవచ్చు అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. అంటే నేను చూసినవి చెప్పాను. సో డెసిషన్ అనేది మీదే, కాకపోతే ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో నేనైతే మా అబ్బాయి విషయంలో హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అండ్ లక్కీగానే అనుకుంటున్నానండి. చాలామంది అంటారు మా ఫ్రెండ్స్ అయితే, సాకేతు చాలా మంచి పిల్లోడే, నువ్వు చాలా లక్కీ, అసలు హయాన్ని ఎంత కేర్గా చూసుకుంటాడు అని. ఒక్కరు కాదండి, చాలామంది చెప్తారనమాట. అలానే నేను విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటారు కదా, అక్కడ హయాన్ని సాకేత్ ఎలా చూసుకుంటాడు ఏంటి ఇవన్నీ చూసినప్పుడు అంటారనమాట, నువ్వు లేకపోయినా సాకేత్ చాలా బాగా చూసుకుంటాడు హయాన్ని, సాకేత్కి చాలా ఇష్టం హయాన్ అంటే అంటూ ఉంటారు. చాలా ఇష్టం అండి. వాడికి చిన్న ఇబ్బంది కలిగినా కానీ వీడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. సో నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు హయాన్ని చూసుకున్నానా అంటే ఇంకా వాడు పనులన్నీ వదిలేసి వాడి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సో అట్లా ఇంకేదైనా నేను ఉన్నప్పుడు ఇంకా వాడిని విసిగించడం, ఏడిపించడం ఇట్లా చేస్తాడు తమాషాకి. సో అది కూడా నేను తీసుకోను అనమాట. తమాషా చేయకూడదురా వాడితో, వాడికి తెలియదు కదా, నువ్వే ఇట్లా చెప్పాలి నాన్న, విసిగించకూడదు. ఇలా చెప్పినప్పుడు సరేలే మమ్మీ నాదే తప్పైపోయింది అంటాడు. సో ఏదైనా సరే సాకేత్ విషయంలో ఈవెన్ బుక్స్ అండి, మొన్న బుక్స్ అక్కడ పెట్టేసి పక్కకి వెళ్ళి మొత్తం చించేసినాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి సాకేత్ కళ్ళల్లో. నేను హయాన్ని తిడుతుంటే, వద్దులే మమ్మీ తప్పు నాదే, నేనే కదా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అన్నాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. సో నేనైతే చాలా హ్యాపీగా అండ్ లక్కీగా అయితే ఫీల్ అవుతున్నానండి నా పిల్లల విషయంలో. సో హయాన్ కూడా చాలా దొంగ అండి. ఇందాకైతే యాక్టివిటీస్ చేయరా అని చెప్పి నేను అన్నీ తీసుకొని వచ్చి యాక్టివిటీస్కి సంబంధించినట్టు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే అవి చూసి దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు అనమాట. అసలు నేను చెయ్యను అన్నట్లు, అంత దొంగ నా కొడుకు వాడు. సో ఇదేనండి, జస్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అనమాట. ఏమైనా తప్పుగా మాట్లాడంటే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.